దేవునికి తలవాలు వేసుడు అయితే అయిపోయిన తర్వాత బండారుతోని ఈ బండారు వేసేది అనేది పెళ్లి గణలతో వేపియ్యరు. ఓన్లీ పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఆ బండారు తీసుకొని దేవునికి అయితే వేయాలి. దీని తర్వాత మంగళారతి ఉంటుంది. ఆడబిడ్డలు పాట పాడాలని చెప్తారు. కానీ వీళ్ళెవరికి ఇప్పుడు ఈ రోజుల్లో పాటలు అనేవి ఎవరికి వస్తలేవు కాబట్టి ఒగ్గుళ్ళే వాడతారు అన్నట్టు. సో ఆడబిడ్డలు అంటే అమ్మమ్మ వాళ్ళే కాబట్టి మా ఇద్దరు పిన్నిలు మా అమ్మ. ఈ దేవుని హారతి కాబట్టి మేము అందరం పట్టుకోవచ్చు. సో ఇట్లయితే చిన్న మామ వాళ్ళ ఇంటికాడ అయితే పట్టణాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నలుగురు మామయ్యలలో అందరికంటే చిన్న మామ అయితే ఫస్ట్ అయితే పండగ అయితే వేసేసిండు. ఇప్పుడు ఇంకో మామ వాళ్ళవి కూడా నెక్స్ట్ వారాలు అయితే ఉన్నాయి. సో మంగళారతి అయిపోయింది. నైట్ దేవుడు వచ్చుడు పట్నం మంగళారతి అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒగ్గుళ్ళు అయితే హారతి అందరికి దింపుకొచ్చారు. దీని తర్వాత ఈ ఓసుకులు అడుగుతారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ పండగ మొత్తం అయిపోయింది. ఓసుకులు అంటే మన దేవుళ్ళ పేరు మీద కానీ చిన్నపిల్లలు ఉంటే జోలపాటలు కానీ ఏమన్నా మనం పైసలు ఓసుకుల దేవుళ్ళ పేరు మీద వాళ్ళు వాడతారు అన్నట్టు. ఇట్లయితే బీరాదేవులు ఇట్లయితే అన్న అయితే వాడుతుంది.